సముద్రంలో 2 నెలల పాటు వేట నిషేధించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు అందించిన మత్స్యకార భరోసాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా కోరారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని 5,501 మంది మత్స్యకారులకు 11,20,00,000 రూపాయల మెగా చెక్ను జిల్లా కలెక్టర్ మత్స్యకారులకు అందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సముద్రంలో చేపల వేట నిషేధం కారణంగా ప్రభావితమయ్యే ప్రతి మత్స్యకారు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 10,000 నుండి 20,000 రూపాయల భృతి పెంచి ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, కొత్తపట్నం ఎంపీపీ అంజిరెడ్డి, జిల్లా మత్స్యకార సొసైటీ అధ్యక్షులు పేరయ్య, మత్స్యకార సంఘాల ప్రతినిధులు తిరుపతిరావు, సున్నం తిరుపతి, రాయం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా దీన్ని అబ్జర్వ్ చేయాలి. మత్స్యకార భరోసా అమౌంట్ని 10,000 నుంచి 20,000గా పెంచడం జరిగింది. ఆ కార్యక్రమం ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలంలో జరుగుతున్నాయి. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్గా నిర్వహిస్తున్నాము. మన ప్రకాశం జిల్లాలో 5,501 ఫిషర్మ్యాన్ని దీనికి బెనిఫిషరీస్గా గుర్తించడం జరిగింది. వారికాను 11,20,00,000 అమౌంట్ వారి ఖాతాలోకే డైరెక్ట్గా జమ చేయడం జరుగుతున్నది. సో ఈరోజు కలెక్టరేట్లో బెనిఫిషరీస్ అందరికీ కూడా మెగా చెక్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మత్స్యకార భరోసా కింద 20 ఏళ్ళు చేసినందుకు గత 2014లో దీన్ని తమిళనాడు వెళ్ళి విచారించి తీసుకొచ్చి మా సీఎం గారికి ఇస్తే, చంద్రబాబు నాయుడుకి ఇస్తే, అప్పుడు ఒక్కసారి 2,000 వేసి తర్వాత 4,000 వేసాడు. ఆ 4,000 వేసిన తర్వాత అందరికి ఇచ్చారు. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 10,000 వేశారు. అలాగే కొన్ని కారణాల వల్ల కొన్ని లెక్కలు తీసి జగన్మోహన్ రెడ్డి అలా చేసడం వల్ల తగ్గిపోయింది మత్స్యకార భరోసా. ఇప్పుడు అదే ప్రభుత్వం 20 ఏళ్ళు చేస్తూ మీ అందరు కూడా ఖాతాలో జమ చేస్తున్నారు. కాబట్టి మనందరూ కూడా ప్రభుత్వానికి రుణపడి ఉండాలి. అలాగే కలెక్టర్ గారు మేడం గారికి, మన జేడీ గారికి చిన్న కారణాల వల్ల కొన్ని పేర్లు తొలగించారు. అవి కూడా ఆచరణలో పెట్టి వాళ్ళకి ఆర్థిక సహాయంగా తోడ్పడాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.